రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లైనా రైతులకు సాగునీరు అందకపోవడం విచారకరమని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు నత్తనడుకున సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతలకుంట వద్ద కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్టు టన్నుల పనులను కవిత పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తప్పితే చాలా సంవత్సరాలు ఇంకొక నీటి వనరు కానీ ఇంకొక సోర్స్ కానీ పొలాలకు వచ్చేటటువంటిది లేకుండా సరే చిన్న చిన్న కుంటలు కాకతీయ కాలం నాటి చెరువులు చిన్న ప్రాజెక్టులు ఉన్నప్పటికీ పెద్ద ప్రాజెక్ట్ అంటే మనకి లెఫ్ట్ బ్యాంక్ కెనాలే ఉండేది. కానీ దాన్ని స్టెబిలైజ్ చేస్తూ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇచ్చేటటువంటి ఆయకట్టును స్టెబిలైజ్ చేస్తూ స్థిరీకరిస్తూ ఇంకా కొత్తగా ఒక 3.5 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇవ్వాలని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు ఈ 10 సంవత్సరాలలో రకరకాల కారణాలకు డిలే అవుతూ ఇప్పుడు 12వ సంవత్సరానికి వచ్చాం. ఇప్పటికీ కూడా ఇంకా ఖమ్మం జిల్లాలో నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మేము ఈ టన్నల్ చూసినాం. ఇది ఒకటే ఒక లింక్, సత్తుపల్లి లింక్ అంటే పాలేరు లింక్ కావచ్చు, ప్లస్ మొత్తం ఖమ్మంలో 5 నియోజకవర్గాలకు వచ్చే నీళ్లు కావచ్చు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో రావాల్సిన నీళ్లు కావచ్చు, వరంగల్ దగ్గర ఎస్పెషలీ డోర్నకల్ ప్రాంతంలో రావాల్సినటువంటి నీళ్లు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పనులు ఇంకా కూడా నత్తనడకని నడుస్తున్నటువంటి పరిస్థితి. అన్నిట్లోకి వెళ్ళి ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి లింక్ ఇది ఒకటే. దీన్ని చూడడానికి వచ్చినాము. ఇక్కడ కూడా వీళ్ళు ఇంకొక 11 నెలలో 12 నెలలో పట్టేటటువంటి ఆస్కారం ఉందని చెప్తా ఉన్నారు. సరే, అది టెక్నికల్ అంశాలను తొందరగా పెట్టలేము. కాకపోతే రైతులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాలకు కూడా ఇంకా వారికి ఫలాలు అందకపోవడం అన్నది అన్యాయం.